నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, ఏపీ బ్రాండ్ బాబు ఈస్ బ్యాక్. ఏంటంటే ఏపీ బ్రాండ్ తిరిగి వచ్చింది. పారిశ్రామిక పునర్జీవన చర్యలతో సత్ఫలితాలు. ఈ అశోక్ లేలాండ్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ ఇంకొక 10% వర్క్ మాత్రమే పెండింగ్ ఉండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఆంధ్రప్రదేశ్ అంటేనే పారిపోయే విధంగా వీళ్ళ పాలసీలు ఉండడంతో వాళ్ళు మాకు వద్దురానైనా పెట్టిన పెట్టుబడి పోతే కూడా పోని అని పారిపోతే నారా లోకేష్ గారు కల్పించుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. 2029లో కూడా వచ్చే అవకాశమే లేదు, మీరు రండి మీ సంస్థను ప్రారంభించండి అని చెప్పి ప్రోత్సహించి 9 నెలల కాలం తరువాత ఇప్పుడు నిన్నైతే ఓపెన్ చేశారు. అదేందో చూద్దాం రండి. పారిశ్రామిక పునర్జీవన చర్యలతో సత్ఫలితాలు. రూపాయి 7 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రఖ్యాత సంస్థలు, 4 లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా వేల మందికి ఉపాధి. మా లక్ష్య సాధనకు అశోక్ లేలాండ్ లాంటి సంస్థల దన్ను ప్రోత్సాహకాలను ఎస్క్రో అకౌంట్ ద్వారా నేరుగా జమ చేస్తాం. మల్లపల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ లో అశోక్ లేలాండ్. ఈ మల్లపల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ లో అశోక్ లేలాండ్ అయితే తమ సంస్థ కార్యకలాపాలు అయితే మొదలుపెట్టింది. యూనిట్ ని ప్రారంభించినటువంటి నారా లోకేష్ గారు. ఇక్కడ చూడండి, గత ప్రభుత్వ చర్యలకు పారిపోయిన పరిశ్రమలు. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. మనం చూసాం, కియా సంస్థ ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ చేసి నడుస్తా ఉన్న సంస్థ దగ్గరికి వెళ్ళి ఆ ఎంపీ గోరంట్ల మాధవ్ ఏ విధంగా ఆ ప్రతినిధులను బెదిరించాడో కమిషన్ల కోసము, తను చెప్పిన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలని, తను పెట్టిన వెహికల్సే అక్కడ వాడాలని, ఆ చుట్టుపక్కల భూములన్నీ కాజేసి అక్కడ వాళ్లకు ఇంటి స్థలాలు కేటాయించి రియల్ ఎస్టేట్ చేసి భయభ్రాంతులను గురి చేసి అక్కడున్న సైట్లు కూడా ఈ ఎంప్లాయీస్ కొనాలని చెప్పి భయభ్రాంతులను గురి చేస్తే వాళ్ళు పోయి ఇతరులకు చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ అనే పేరు వింటేనే మాకొద్దు, కావాలంటే కంపెనీ మూసేస్తాం కానీ మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టము, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే బూడిదలో పోసిన పన్నీరు అని చెప్పి అసలు స్తబ్దుగా ఉన్నటువంటి పారిశ్రామిక విధానం ఏదైతే ఉందో అది జీవం పోసుకుంది. దీనివల్ల వ్యాపారాలు సజావుడుగా నడపడం కష్టమైంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు వంటి తిరోగమన విధానాలు, అంటే రివర్స్ టెండరింగ్, మొత్తం పాలన మొత్తం రివర్స్ చేసి ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోయి 1947లో ఏ విధంగా ఉందో స్వతంత్రం రాక మునుపు ఆ విధంగా తయారు చేశారు రాష్ట్రాన్ని. అనేక కంపెనీలను వేధించడంతో వారు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో అత్యధిక పన్ను చెల్లింపుదారులు ఒకరైన అమర్ రాజా వంటి ప్రఖ్యాత పెట్టుబడిదారులు, లూలు వంటి పెద్ద సంస్థలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నాయి. జాకీ వంటి కంపెనీలు కూడా రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్ళాయి. దురదృష్టవశాత్తు గత పరిపాలనలో నష్టపోయిన పారిశ్రామిక సంస్థల్లో అశోక్ లేలాండ్ కూడా ఒకటి అని చెప్పారు. ఇది ఒక అమర్ రాజా, ఒక జాకీ, ఒక లులునే కాదు, ఈ అశోక్ లేలాండ్ కంపెనీ కూడా జగన్మోహన్ రెడ్డి బారికి బలైనదే. 1360 ఎకరాల్లో 2014-19 మధ్య టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన మల్లపల్లి పారిశ్రామిక పార్కును వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసింది. నాడు ఒప్పందాలు చేసుకున్న 450 కంపెనీల్లో చాలా వరకు గత వైసీపీ పాలకుల వేధింపుల కారణంగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాలేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చేది లేదు, సచ్చేది లేదు, 2029లో కూడా ఎన్డీఏ గవర్నమెంటే వస్తుంది, మీకేం భయం లేదని చెప్పి ఒక భరోసా అయితే నారా లోకేష్ గారు ఇండస్ట్రియలిస్టులకు ఇస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇప్పుడు చూడండి, దాదాపు 7 లక్షల కోట్లు పెట్టుబడులు అయితే వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అదే కాకుండా పెట్టుబడులకు అనుకూలమైనటువంటి పాలసీని కూడా తయారు చేసి మన ఐటీ మినిస్టర్ అయితే దూసుకెళ్తున్నారు. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.